వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈ రోజు నేను ఎక్కువ రోజులు నిల్వ ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి తయారు చేసి చూపించబోతున్నాను. కరివేపాకు నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 100 గ్రాములు కరివేపాకునైతే తీసుకోవాలి. అందులోకి ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు, కొంచెం సాల్ట్, చింతపండు, నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని వేడి నీళ్ళు అయితే నానబెట్టుకోవాలండి. ఒక 10 ఎండుమిరపకాయలు, అర స్పూను జీలకర్ర, పావు టీ స్పూను మెంతులు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడికింత కరివేపాకు అయితే వేసుకొని వేయించుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకుని మరీ ఎక్కువ వేయించడం అవసరం లేదండి. ఎక్కువ వేయించడం వల్ల ఇందులో విటమిన్స్ అన్నీ పోతాయి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం నూనెలోని ఇది తీసి పక్కన అయితే పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోని ఆయిల్ ఏమి వేయకుండా 1 స్పూను మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూను మెంతులు, కొంచెం ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపి వేయించుకోవాలండి. ఇవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, కొంచెం సాల్ట్, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి వేసుకొని మిక్సీ అయితే ఆడుకోవాలి. ఇవన్నీ బాగా నలిగిన తర్వాత ఇందులోకి మనం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్తో పాటు ఇలా అయితే వేసేసుకోండి. అందులోకి ఈ కరివేపాకు చల్లారింది కదా, చల్లారిన తర్వాత దీన్ని కూడా ఇందులో వేసుకొని మిక్సీ అయితే మెత్తగా ఆడుకోవాలి. ఫైనల్గా కరివేపాకు పచ్చడిని మిక్సీ ఆడుకున్న తర్వాత పోపు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇందులోని సి విటమిన్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి. కంటి చూపు మెరుగుపడడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి కరివేపాకు పచ్చడి. మామూలుగా కరివేపాకు అయితే ఎవరో తినరు కదా, తీసి పారేస్తారు. అలాంటి కరివేపాకు పచ్చడిని నిల్వ పచ్చడిని ఇలా తయారు చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు. గోంగూర పచ్చడి ఇవన్నీ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ కరివేపాకు పచ్చడి కూడా తయారు చేసుకుని ఉంచుకోవచ్చు. రోజుకి మనం భోజనం చేసే ముందు 1 స్పూను ఇది తిన్నామంటే మన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా, కంటి చూపు మెరుగుపడడానికి అన్నిటికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి కరివేపాకు పచ్చడి. మనం మామూలుగా అయితే తినం కదా, ఇలాగైనా మనం చేసుకోవచ్చు. లేదా రోజుకి ఒక 10 ఆకులు మనం మార్నింగే బ్రష్ చేసిన తర్వాత ఒక అరగంట ఆగి ఒక రోజుకి ఒక 10 కరివేపాకు తిన్నారంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ ఉంటుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.